రావు గారు, మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఈ 22A గురించి లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటో అసలు ఏం జరుగుతుందో చూసాం. కానీ తెలంగాణలో ఒక పెద్ద పొలిటికల్ గేమ్ ఒకటి ఇప్పుడు నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సడన్గా ఒకవైపు బాధితులంతానేమో 22Aలో మా భూములు ఇరుక్కుపోయాయి, మహాప్రభు వీటిని మీరు రిలీజ్ చేయండి, మమ్మల్ని కాపాడండి అని వాళ్ళు అంటూ ఉంటే అదేదో పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదన్నట్టుగా ఒక్కసారి కొండా సురేఖ గారి ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి మీడియాస్ అంటే మనకి ఈ మధ్య ఏపీలో కూడా చూస్తున్నాం, ఒక మేజర్ ఇన్సిడెంట్ జరగగానే దాని మీద నుంచి ఆ దృష్టి మరల్చడం కోసం ఇంకొకటి ఏదో ఒక స్పైసీ న్యూస్ తెర మీదకి వస్తుంది. అట్లా ఇక్కడ తెలంగాణలో కూడా చాలా అత్యంత కీలకమైనటువంటి ల్యాండ్ ఇష్యూ ఉంటే అదేం పెద్ద ఇష్యూ కాదన్నట్టుగా ఇటు మీడియాలో కానీ బయట కానీ ప్రచారం ఏంటంటే కొండా సురేఖ ఆవిడ సీఎం మీద ఆమె కుమార్తె ధ్వజం ఎత్తటం, దానికి సంబంధించి వీళ్ళు నోటీసులు జారీ చేయటం, దాని మీద ఇప్పుడు బహుశా ఆవిడ ఢిల్లీ కూడా వెళతారని చెప్పని వినిపిస్తూ ఉంది. అక్కడ అధిష్టానానికి వెళ్ళి ఆవిడ మొరబెట్టుకుంటారని, అసలు ఏమవుతుందని చెప్పని ఇంటి దగ్గర నుంచి ఏమో వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ అధికారిక ప్రోగ్రామ్ చేయటం ఏంటని, ఇలా రకరకాలుగా వాళ్ళు పరస్పరం ఏదో విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ఈ ఎంటైర్ డ్రామాని అసలు మనం ఎలా చూడాలి? ఎస్ అండి, ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే అతిపెద్ద పెను భూకంపం, ఒక రకంగా పెను భూకంపం రెక్టర్ స్కేల్ మీద 10 వచ్చినా ఎంత విపత్కర పరిస్థితి వస్తే అంతకంటే అతిపెద్దది 22Aల వల్ల ఒక పెళ్లి అయిపోయిన వెళ్ళిన అమ్మాయి నుంచి పెళ్లి ఇప్పుడు పెళ్లి అయిపోయి పెళ్లిళ్ళు అవ్వబోయే వాళ్ళు, పేషెంట్లు, కొత్తగా వారసత్వం వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా తమ ఇళ్ళు తమ భూములను అమ్ముకోలేక 1.5 నుంచి 2 కోట్ల మంది బాధితులు. అసలు ఈ బాధితులు ఇంకా తాము బాధితులమని ఇంకా చాలా మందికి తెలియదు. ఇంతటి విపత్కర పరిస్థితి జరిగేటప్పుడు ప్రభుత్వం ఇది నిర్లక్ష్యం అంటుంది, కానీ ఇది ఇంటెన్షనల్ అనేది నేను భావిస్తానండి. ఇది ఇంటెన్షనల్గా 22A భూముల్ని ప్రభుత్వ భూములు పరం చేసి వీటిని రిలీజ్ చేయాలంటే సమ్ ముడుపులు అనమాట. దీన్ని పెట్టాలి అంటే ఇప్పుడు మనకి పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది నవంబర్ 14 ఈ టైం నుంచి. ఇవంటే ఒక నెల పాటు ఈ 22A భూములు ఇలాగే ఉంటే ఎవరైతే ఆపదలో ఉన్నారో విపత్తులో ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేయడానికి ఏదైనా ముడుపులు ఇస్తారు. ఈ లోపు ఇది హైలైట్ అవ్వకుండా ఉండడానికి మీడియా చాలా గ్రేట్ రోల్ ప్లే చేస్తుంది నిజంగా చెప్పాలంటే తెలంగాణ పాలిటిక్స్. ఇది రాకుండా ఉండాలంటే పొలిటికల్ డైవర్షన్ గేమ్ మీరు దృష్టి మరల్చాలి ప్రజలది. చూడండి, ఇప్పుడు కొండా సురేఖ అంత పెద్ద ఇష్యూ అనా? కొండా సురేఖ గారి కూతురు, ఒక మంత్రి గారి కూతురు సీఎం, సాక్షాత్తు సీఎం అని, నీకు సీఎం అయిన తర్వాత కళ్ళుకి నెత్తికి ఎక్కాయని డైరెక్ట్గా తిట్టడం, దీన్ని మీడియా పెద్దగా చేయడం, వెంటనే 22Aని చేయాల్సిన మీడియా వెంటనే దృష్టి వెళ్ళిపోయింది. ఈవెన్ కాంగ్రెస్లో విత్ఇన్ ద కాంగ్రెస్లో కూడా చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా 22A ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, దీని వైపు చూడండి అని గాంధీ భవన్ దాకా వెళ్ళిన వాళ్ళు దీనికి వెంటనే సురేఖ వెళ్ళిపోయింది, డిసిప్లినరీ కమిటీ వెళ్ళిపోయింది. ఇది ప్రభుత్వంలోనే విపత్తు కాదు, కాంగ్రెస్ రూలింగ్ పార్టీలోనే కాదు, ఎంటైర్ తెలంగాణలో పెద్ద ఇష్యూ చేశారు. ఇంకా లాస్ట్కి ఏమైంది, అప్పుడు సీఎం గారు ఇక్కడ లేరు, ఖర్గే గారిని కొండా సురేఖ ఒక సాక్షాత్తు కాంగ్రెస్ ప్రెసిడెంట్ని, ఒక అడ్డం తిరిగిన తిరుగుబాటు మంత్రిని కలుస్తారా? జనరల్గా కలవరు, కలిశారు. డిసిప్లినరీ కమిటీ ఏమిచ్చింది? ఏమీ లేదు. చివరికి ఒకటే జరిగిద్దండి, ఈ కొండా సురేఖ ఇష్యూ. ఇప్పుడు యూకే వెళ్ళి చీఫ్ మినిస్టర్కి అమెరికా రాలే. ఈ 2 ఇష్యూలు కాంగ్రెస్లోనే డైవర్ట్ చేసి 22A మీద వాళ్ళకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాక దాకా ఈ పొలిటికల్ దిస్ ఇస్ ద ప్యూర్లీ డైవర్షన్ లైవ్ లో ఉంచుతారు. లైవ్ లో ఉంచితే ఇది పీపుల్ కూడా ప్రతి పీపుల్కి అర్థమైపోతుంది. నిజంగా సినిమాల పుణ్యం అనమాట. చాలా సినిమాల వల్ల ఇది బయటకి చాలా బాగా వచ్చింది, ఎలా పొలిటికల్ డైవర్ట్ చేస్తారు, ఎలా చక్కగా చేస్తారు. చూడండి, లీడర్ సినిమాలో గొల్లపూడి మారుతిరావు గారు అన్నట్టు ఇది పబ్లిక్ మైండ్ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇదంతా అర్థమైపోతుంది. సో ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్, డైవర్షన్ గేమ్ ప్యూర్లీ. కొండా సురేఖ గారు అందులోనే ఉంటారు, అవసరమైతే బయట పంపించి ఇంకో నెలలో ఇంకో మంత్రి పదవి కూడా ఇస్తారు. సో సుష్మిత గారు బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్. ప్రజల బాధలని మీడియా అటెన్షన్ నుంచి తప్పించడానికి, ప్రజల్ని తప్పించడానికి మీరు అన్నట్టు ఒక మసాలా గేమ్ అనమాట. ఇది అద్భుతంగా తీసుకొచ్చింది, కానీ ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఈసారి అబ్జర్వ్ చేస్తున్నారు. వచ్చే GHMC ఎలక్షన్లు, వచ్చే లోక్సభ, వచ్చే శాసనసభ చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ అయితే ప్రభుత్వానికి ఉండే అవకాశాలు ఉన్నాయి.